హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. 2-3 రోజులుగా నాకు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. అంటే వార్ 2 ఎలా ఉంటుంది, కూలీ ఎలా ఉంటుంది, సినిమా గురించి సినిమా చూసిన తర్వాత చెప్పిన దానికి సినిమా చూడకుండా ముందు చెప్పిన దానికి చాలా వేరియేషన్ ఉంటుంది 100%. కాకపోతే దాంట్లో ఉండే మంచి చెడ్డలు కానివ్వండి, లేకపోతే లోతుపాతులు, దానికి సంబంధించిన కొన్ని విషయాలు వివరాలు మాకు కొన్ని తెలుస్తుంటాయి. కాబట్టి వాటిని బేస్ చేసుకుని సినిమాలు వాటి తాలూకా రీచ్ ఎలా ఉంటుంది, వాటి మైలేజ్ ఎలా ఉంటుంది అనేది కొంతవరకు మాకు అర్థమవుతుంది. ఎందుకంటే బికాజ్ వీ లివ్ వెరీ క్లోజర్ టు ది మీడియా అండ్ మేకింగ్ ఆఫ్ ఫిల్మ్స్. కాబట్టి దాని మీద కొంతవరకు మేము చెప్పగలుగుతాం. మేము ఇన్ ది సెన్స్ మై సెల్ఫ్, నేను నాగేంద్ర కుమార్గా నేను చెప్పగలుగుతాను కొంతవరకు. అది కూడా అది ఎలాగంటే, ఇప్పుడు రేపు 14వ తారీఖున రెండు పెద్ద ఫిల్మ్స్, అంటే చాలా భారీ ఎత్తు సినిమాలు వస్తున్నాయి. డైరెక్టర్లుగా తీసుకుంటే డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్లు, హీరోలుగా తీసుకుంటే పెద్ద హీరోలు, అండ్ దానిలో ఉండే క్యాస్టింగ్ చూసుకుంటే కూడా పెద్ద క్యాస్టింగు, తర్వాత దానికి పనిచేసిన టెక్నీషియన్స్ కూడా చాలా పెద్ద టెక్నీషియన్స్. ఇలాగా ఈ 2 సినిమాలు అంటే క్లాష్ ఆఫ్ ది టైటన్స్ లాగా 2 సినిమాలు రేపు 14వ తారీఖున ఆడియన్స్ ముందుకి ఆల్ అక్రాస్ ది కంట్రీ అండ్ ఆల్ అక్రాస్ ద గ్లోబ్ వస్తున్నాయి. వాటి సందర్భంలో ఇప్పుడు వార్ 2 అండ్ కూలీ చూసుకుంటే ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ రజనీకాంత్ గారి 171వ సినిమా అది. అండ్ దానికి సంబంధించి డైరెక్టర్ లోకేష్ కనగరాజు, లోగడ విక్రము, ఖైదీ, లియో, ఇలాంటి సినిమాలన్నిటి వల్ల అతనికి ఒక బ్రహ్మాండమైన ఇమేజ్ ఉన్నది. అండ్ ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ని చాలామంది హీరోలే లైక్ చేస్తారు. పెద్ద బ్యానర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు కూడా లోకేష్ కనగరాజుతో చేద్దామనే ఒక ఇంట్రెస్ట్ని మధ్య రోజుల్లో బాగా చూపిస్తున్నారు. కాబట్టి అందులో ఆ సినిమాలో కనుక మనం తీసుకుంటే రజనీకాంత్ గారితో పాటు ముఖ్యంగా మన కింగ్ నాగార్జున గారు దాంట్లో విలన్ క్యారెక్టర్ చేయడం అన్నది చాలా స్పెషల్ టచ్ ఫిల్మ్కి. అండ్ ఆల్రెడీ కుబేర్ సినిమాతో ఆయన కంప్లీట్గా ఆ హీరోయిజము, ఆయనకుండే రెగ్యులర్ ఫాలోయింగ్, రెగ్యులర్ ఇమేజ్, లేడీస్ హీరో అని, రొమాంటిక్ హీరో అని, ఇలాంటి ఇమేజెస్ అన్నిటికీ దూరంగా వెళ్ళి కుబేర్లో క్యారెక్టర్ చేసి చాలా పెద్ద బంపర్ సక్సెస్ కొట్టారు. ఆయనకి ప్రత్యేకంగా ఆయన వల్లే ఆ సినిమా ఇక్కడ తెలుగులో బాగా ఆడింది అంటే మాత్రం దానికి కారణం కేవలం నాగార్జున గారు అని చెప్పడానికి ఏమాత్రం సంశయించనక్కర్లేదు. అలాంటి నాగార్జున గారు ఈ సినిమాలో టోటల్గా ఏకంగా విలన్ క్యారెక్టర్ చేయడం అన్నది 100% సినిమాకి ప్లస్. రజనీకాంత్ గారు ఎంత పెద్ద హీరో అయినప్పటికీ కూడా ఆయన తాలూకా బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయనకని రాసే కథలో మలుపులు కానీ ఏవైనా ఆయనది అప్పర్ హ్యాండ్ ఉండేటట్టుగా, ఆయన టిట్ ఫర్ ట్యాట్ చేయగలిగేటట్టుగా, ఆయన చేసే ప్రతి మూమెంట్కి థియేటర్లో కేకలు ఈలలు వేసేటట్టుగా ఒక రకమైన ఒవేషను, కమోషను థియేటర్లో క్రియేట్ అయ్యేటట్టుగా ప్రతి డైరెక్టర్ చేస్తాడు. అదే పని లోకేష్ కనకరాజు కూడా కూలీలో చేయడం జరిగింది. అండ్ ఆ మేరకి ఆ పార్ట్ వరకు నాకేవి కొత్తగా అనిపించలేదు ఆ ట్రైలర్ గట్ట చూసినప్పుడు. బట్ నాగార్జున గారు, ఓ పక్కన సత్యరాజ్ గారు, ఇంకో పక్కన శృతి హాసను, ఇంకో పక్కనేమో ఉపేంద్ర, అక్కడ నార్త్ నుంచి అమీర్ ఖాను, అంటే ఏంటి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అందరూ లేని వాళ్ళు ఆ సినిమాలో లేరు. కాబట్టి ఆల్రౌండ్ అపీల్ ఆ ఫిల్మ్కి 100% వస్తుంది. ప్లస్ మన తెలుగు వరకు మనం మాట్లాడుకుంటే మాత్రం నాగార్జున గారి క్యారెక్టర్ని బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉన్నది, ప్రొవైడెడ్ ఆయన క్యారెక్టర్ని బాగా కట్ చేసి లోకేష్ కనకరాజు కనుక పర్ఫెక్ట్గా క్యారెక్టరైజేషన్స్ అన్నిటిని కూడా కంపోజ్ చేస్తే సినిమా 100%. దాంట్లో ఎక్కువ స్కోర్ చేసేది రేపు నాగార్జున గారే అవుతారన్నది నా తాలూకా ప్రగాఢమైన నమ్మకం అండ్ నిశ్చిత అభిప్రాయం కూడా. అండ్ ఇంకా మిగిలిన క్యారెక్టర్లు మనం నార్త్ వైపు కనుక, నార్త్ బెల్ట్ని కనుక మనం దృష్టిలో పెట్టుకు చూసుకుంటే కట్టప్పగా సత్యరాజ్ గారు అక్కడ చాలా ఫేమస్ అయ్యారు. అండ్ ఆల్రెడీ అమీర్ ఖాన్ అక్కడ ఉన్నాడు, శృతి హాసన్ ఆల్రెడీ ఫేమస్ హీరోయిన్. అండ్ అందులో క్యారెక్టర్ ఉపేంద్ర కూడా నార్త్లో చాలా పాపులరు. ఇవన్నీ ప్లస్ పాయింట్లన్నీ కూడా దాంట్లో కూలీ సినిమాకి చాలా ఎక్కువగా ఉన్నాయి సినిమాలో. ఓకే, అనిరుద్ధ్ మ్యూజిక్ను కూడా ఇవాళ రేపు చాలా మెచ్చుకుంటున్నారు అందరూ. మనకి దేవిశ్రీ ప్రసాద్ ఎలాగో తమిళ్లో అనిరుద్ధ్ అలా, కాబట్టి అతనికి కొంత ఫాలోయింగ్ ఉంది. అతను మంచి టెక్నీషియన్గా సినిమాకి పనిచేశాడు కాబట్టి అదొక ప్లస్ పాయింట్. తర్వాత వార్ 2కి వచ్చేసరికి ఏమైందంటే, 2019లో రిలీజ్ అయిన వార్ సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత మళ్ళీ 2025లో ఆ సినిమా మళ్ళీ వార్ 2గా రావడం, అందులో మన జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాలో పోటాపోటీగా హృతిక్ రోషన్తో పాటు అంత కాంబినేషన్ వాల్యూ, అంత స్క్రీన్ టైము, రన్ టైము అన్నీ కూడా బ్రహ్మాండంగా షేర్ చేసుకుని
ఆ క్యారెక్టర్ని తను చాలా బాగా చేసాడని మొత్తం అందరూ చెప్తున్నారు. మాకు వచ్చే రిపోర్టుల్లో కూడా బాగా అసలు జూనియర్ ఎన్టీఆర్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు సినిమాలోనే ఒక రిపోర్ట్ ఉన్నది. అది మళ్ళీ ఎలాగైతే మనకి కూలీలో నాగార్జున గారు మన తెలుగు వరకు ఎలా ప్లస్ అవుతారో, తను జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తెలుగు స్టేట్సు లేదా అక్కడ మన ఓవర్సీస్లో ఉండే తెలుగు ఆడియన్స్కి సంబంధించినంత వరకు తను కూడా అంతే బాగా ప్లస్ అవుతాడు. ఇక్కడ హృతిక్ రోషన్ వరకు కనుక మనం మాట్లాడుకుంటే తెలుగు స్టేట్స్లో కూడా అతనికి అంటే మేజర్ సిటీస్లో మరీ బీసీ సెంటర్స్లో అని నేను చెప్పను కానీ, బట్ సిటీస్ వరకు మల్టీప్లెక్సెస్ అండ్ సిటీస్లో హైదరాబాద్ లాగా లేకపోతే కొన్ని మేజర్ ప్లేసెస్లో కొంతవరకు హృతిక్ రోషన్కి ఫాలోయింగ్ ఉన్న మాట వాస్తవమే. అతను నార్త్ బెల్ట్లో బాగా యాడ్ అవుతాడు. అండ్ కాకపోతే ఇప్పుడు మనం లేటెస్ట్గా ఈ బుకింగ్స్ గురించి మాట్లాడుకుంటే బాలీవుడ్ మీడియా, ఎన్డీటీవీ వాళ్ళు, పెద్ద ఛానల్స్, పెద్దవాళ్ళు అందరూ కూడా అక్కడ బాలీవుడ్లో రాస్తున్నది ఏంటంటే కూలీ అన్నది చాలా ఫార్ అహీడ్ ఆఫ్ వార్ 2 ఉన్నది. అది ఎక్కడో 20 కోట్ల మీద ప్రీ బుకింగ్స్ జరిగితే దీనికి ఎక్కడో 5 కోట్లు 6 కోట్ల దగ్గర వార్ 2 ఉన్నది. అండ్ కొంతమంది ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఒప్పుకోవట్లేదు. ఆ తర్వాత ఈ మధ్య రోజుల్లో అంటే మొన్న లేటెస్ట్గా యశ్రాజ్ ఫిల్మ్స్ చేసిన సిఆర్ఆర్ ఫిల్మ్స్ కొత్త వాళ్ళు ఇద్దరితో లవ్ స్టోరీ చేశారు. దానికి వచ్చిన ఓపెనింగ్స్ కూడా దీనికి రాలేదని కూడా వాళ్ళు రిపోర్ట్లు ప్రజెంట్ చేస్తున్నారు సైట్స్లో కానీ ఛానల్స్లో కానీ. అంటే టోటల్గా ఇదొక ఇష్యూ, చాలా పెద్ద డిబేట్ లాగా ఇండియా అంతా ఆల్ లాంగ్వేజెస్లో నడుస్తున్నది. అది కూలీ తీసుకుంటే మొత్తం తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, తమిళ్ అన్నిట్లో కూడా అది ఎక్కువగా బ్రహ్మాండమైన బుకింగ్స్లో అది వెళ్తున్నది. వార్ 2 కొంతవరకు వెనకాతలు పడింది వెనకపడింది అనేది మాత్రం వాళ్ళ రిపోర్ట్లుగా వస్తున్నాయి. కాకపోతే ఇంకా మనకి ఈ టికెట్ రేట్లు గట్టా ఎంత పెంచుతారు, ఎలా పెంచుతారు ఏంటన్నది దాని మీద ఏమీ పర్ఫెక్ట్ సమాచారం లేదు. థియేటర్స్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంటే ఒకవేళ డబుల్ ది రేట్ కనుక అయితే థియేటర్కి 5 లక్షలు వచ్చే చోట షేర్ 10 లక్షలు రావడానికి అవకాశం ఉంది వార్ 2 అనేది. అండ్ అది కూలీకి కూడా వర్కౌట్ అవుతుంది. కాబట్టి సినిమాలు రెండు కూడా జనాలు బాగా ఆదరించగలిగే ఒక రేంజ్ ఉన్న సినిమాలుగా ఆ రెండు బ్రహ్మాండంగా తయారయ్యి హయ్యెస్ట్ ఎక్స్పెక్టేషన్స్, హయ్యెస్ట్ బడ్జెట్స్ మీద తయారై వస్తున్నాయి. కాబట్టి ఇందులో ఈ లెక్క తేలిపోయేది ఎక్కడంటే, ఇప్పుడు ఆల్రెడీ నాగార్జున గారు శివ సినిమా అనండి లేకపోతే ఇంకో సినిమా అనండి నార్త్లో బాగా ఫేమస్, మన కుబేర్తో కూడా బాగా పాపులర్ అయ్యారు. ఆయన ఇంకా అంటే ఆయన పాపులర్ అయ్యారంటే ఇన్ ది సెన్స్ మళ్ళీ నాగార్జున గారు అభిమానులు ఇప్పుడేంటి కొత్తగా మా హీరో గారు పాపులర్ అయ్యేది ఏంటని అనుకోవచ్చు. అంటే ఇన్ ది సెన్స్ ఆయనకున్న పాపులారిటీ మళ్ళీ కన్సాలిడేట్ అయ్యి స్టెబిలైజ్ అయింది మన కుబేర సినిమాతో. సో ఆయన ఉండడం అన్నది అక్కడ అమెరికా నుండి హిందీ బెల్ట్ వరకు కూడా రజనీకాంత్ గారు కూడా చాలా హిందీ సినిమాల్లో చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు అక్కడ అమీర్ ఖాన్ కూడా ఉండడం అన్నది నార్త్ బెల్ట్లో కూలీ ఎక్కువగా స్కోర్ చేయడానికి అక్కడ అవకాశం ఉన్నదనే ఒక ఎనాలిసిస్ అన్నది జరుగుతున్నది. అండ్ దీనికి సంబంధించినంత వరకు కాయగలిగిన వాడు నార్త్ బెల్ట్లో ఆ సినిమాని నిలబెట్టగలిగిన హీరో మాత్రం 100% హృతిక్ రోషన్. త్రిబుల్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చాలా అద్భుతమైన ఇమేజ్ వచ్చింది, మంచి ఫాలోయింగ్ వచ్చింది, జూనియర్ ఎన్టీఆర్ మంచి యాక్టర్ని పేరు వచ్చింది, అన్నీ ఉన్నాయి తనకి. కాబట్టి ఈ సినిమా కంపోజిషన్లో తను కూడా అయన్ ముఖర్జీ కూడా వాళ్ళ కంపోజిషన్స్ ఎలా చేశారు, వాటి బ్యాలెన్స్ ఉన్నదా లేదా, ఆ సినిమా థియేటర్లోకి వెళ్ళి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ హై ఎక్స్పెక్టేషన్స్లో ఇద్దరిని కంపోజ్ చేయాలి అంటే మాత్రం అది ఎక్కడైనా తేడా వచ్చిందంటే బెడ్స్ కొట్టే అవకాశం, ఆ ప్రమాదం కూడా ఉంది. కాబట్టి తను రేపు సినిమా చూసిన తర్వాత ఇద్దరికిద్దరు బాగా చేశారు. ఆ ట్రైలర్లు టీజర్లు చూసినప్పుడు ఆ షార్ట్లు కటింగ్లేవో దాన్ని ఏమంటారు గ్రాఫిక్స్ వరకు కొంతవరకు క్వాలిటీ బాగోలేదనేవో టాక్ వచ్చినప్పటికీ కూడా దానికి మంచి రివ్యూస్ వచ్చినాయి, మంచి ఫాలోయింగ్ వచ్చింది. అలాంటివి ఏమైనా రాస్తే మళ్ళీ నార్త్ బెల్ట్లో వాళ్ళు బాలీవుడ్ మీడియా వాళ్ళే రాయాలి, వాళ్ళే ఎక్కువ రాశారు. అంటే నాకేమనిపించిందంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు ఎంత కాదన్నా ఆ బయాస్ అన్నది మాత్రం బాలీవుడ్ మీడియా ఏనాటికి వదలదు. మన తెలుగు హీరోలు కానీ, మన తెలుగు ప్రొడక్షన్స్ కానీ, తెలుగు డైరెక్టర్లు కానీ అక్కడ నార్త్లోని బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కొంతవరకు ఎంతో కొంత ఎంత లేదన్నా చిన్న కడుపు మంట ఉంటుంది మన సినిమాల రిలీజ్ మీద, వాళ్ళ సినిమాలు వేయడం ఇలాంటివన్నీ గతంలో జరిగినాయి. కాబట్టి ఈసారి ఈ 2 సినిమాల విషయంలో మనం కనుక ఆలోచిస్తే వార్ 2కి సంబంధించినంత వరకు కూలీకి ఎక్కువగా
స్ట్రెంగ్త్ ఎనర్జీ కనిపిస్తున్నది సినిమాగా. అండ్ వార్ 2 కనుక నిజంగా ఆ డైరెక్టర్ అద్భుతంగా చేసి ఆ స్పై యూనివర్స్లోని ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అండ్ నిన్న మొన్న జరిగింది దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళు బాగా మాట్లాడారు. అండ్ తను హృతిక్ రోషన్ కూడా తెలుగు ఆడియన్స్కి, తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గర అవడానికి తెలుగులో మాట్లాడడం, మీ అందరికీ అన్న అయితే నాకు తమ్ముడు అని చెప్పి ఆయన మాట్లాడడం, వాళ్ళిద్దరి మధ్యన ఆ కోఆర్డినేషన్ అనండి లేకపోతే అటాచ్మెంట్ ఎస్ఎస్ఎస్ ఏదో అయితే ఉందో అది రేపు స్క్రీన్ మీద కూడా రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళు పర్ఫెక్ట్గా కనుక సింక్ అయితే ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ బంపర్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మనం కనుక కొంచెం బ్యాలెన్స్ చేసి కనుక చూసుకుంటే కూలీలో ఎక్కువ ఎనర్జీసు, ఎక్కువ స్ట్రెంగ్త్, ఎక్కువ, ఎందుకంటే అంతమంది యాక్టర్లు సినిమా నిండా ఉన్నారు కాబట్టి దానికి ఎంత కథ అవసరమై ఉంటుంది, లేకపోతే ఆ కథకి ఎంతమంది యాక్టర్లు అవసరమైంది, ఇవన్నీ కూడా మనకి కొంతవరకు అర్థమయ్యే అవకాశం ఉంది. అండ్ వార్ 2కి సంబంధించినంత వరకు కూడా ఆల్రెడీ కూలీ ఈజ్ స్లైట్లీ స్కోరింగ్ ఓవర్ వార్ 2 కాబట్టి ఈ 2 సినిమాలు వల్ల రేపు ఈ 2 సినిమాల సక్సెస్ వల్ల తేలేది ఏంటంటే తెలుగు వాళ్ళు ఇక్కడ నుంచి నార్త్ బెల్ట్కి సంబంధించినంత వరకు సౌత్ తెలుగు అని నేను అన్ను, బట్ తెలుగు హీరోలు ఇద్దరు, మేజర్ హీరోలు ఇద్దరు కూడా 2 సినిమాల్లోనే ఉన్నారు కాబట్టి ఆ తెలుగు ఐడెంటిటీ అన్నది మాత్రం 100% బాలీవుడ్లో బాగా ఈ 2 సినిమాలతో ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. సినిమాలు 2 ఆడాలి. అండ్ నేను ఎప్పుడు ఏ సినిమాలైనా ఆడితేనే సినిమా ఇండస్ట్రీకి ప్లస్ అవుతుంది. చాలామంది కొత్త డైరెక్టర్లు వస్తారు, కొత్త కాన్సెప్ట్లు వస్తాయి, కొత్త కంటెంట్లు వస్తాయి, ప్రొడ్యూసర్లో కూడా ఉత్సాహం వస్తుంది సినిమాలు చేసి ముందుకు పరిగెట్టడానికి, సినిమాలు హిట్ అయితే. కాబట్టి నేను ప్రతి సినిమా ఆడాలనుకుంటాను ఆ రేంజ్లో, ఆ బడ్జెట్ రేంజ్లో. అండ్ గట్టిగా మాట్లాడితే ఇప్పుడు వాళ్ళకి తమిళ్లో సినిమాలు ఏమీ లేవు అసలు. ఒక సినిమా చెప్పుకోవడానికి, పెద్ద సినిమాగా చెప్పుకోవడానికి ఏమాత్రం కనిపించలేదు. మన తెలుగు డైరెక్టర్లు తీసిన సినిమాలే ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ ఓవర్ ది వరల్డ్ బ్రహ్మాండమైన సంచలనాలు సృష్టిస్తున్నాయి. అండ్ మన ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ కూడా బ్రహ్మాండమైన స్కోర్ చేసింది. కాబట్టి తమిళ్ అంతా ఖాళీగా ఉంది. ఆయన మణిరత్నం గారు తీసిన సినిమాలు కానీ ఇప్పుడు మొన్న కుబేర్ కూడా తమిళ్లో బాగా ఆడలేదని చెప్పి రిపోర్టు. ఇక్కడ కుబేరుడు అక్కడ కుచేలుడు అన్నట్టు అయిపోయింది ఆ సినిమా అనేది ఒక రిపోర్ట్ అక్కడ. అండ్ అంతకుముందు వచ్చిన సినిమాలు కూడా ఏమీ పెద్ద గొప్పగా ఆడలేదు. కాబట్టి ఈ సినిమాని రజనీకాంత్ గారు కూడా చాలా గట్టిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. 1000 కోట్ల సినిమా అవుతుంది, ఇది అవ్వాలి అనే ఆలోచనలో తమిళ ఇండస్ట్రీ కూలీ గురించి ఎదురు చూస్తోంది. 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా, చెయ్యాలని ఒక ఆశ వాళ్ళల్లో ఉన్నది. అండ్ నిజంగానే ఇప్పుడు ఈ రోజున 1000 కోట్లు కలెక్ట్ చేయడం అనేది అంత పెద్ద కష్టమైన విషయం కాదు. రేపు వార్ 2 కలెక్ట్ చేసినా పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆల్ ఓవర్ ది కంట్రీ, ఆల్ లాంగ్వేజెస్, మొత్తం ఇండియన్ టెరిటరీ అంతా సినిమా రిలీజ్ అవుతున్నది. ఆల్ ఏరియాస్, రెవెన్యూలు, ఇవన్నీ కూడా షేర్లు, ఇవన్నీ కలిపి అది 1000 కోట్లు కొట్టేసినా ఆశ్చర్యమే లేదు. ఇవాళ రేపు సినిమా బాగుంటే, జనాలకు కనుక కనెక్ట్ అయితే దాన్ని మించిందే లేదు. అండ్ మన నాగవంశీ గారు ఎవరైతే వార్ 2 దాని గురించి పెద్ద రభసలేం జరగలేదు. కానీ ఆల్రెడీ మన ఈ సినిమాని వార్ 2ని తెలుగులో అందిస్తున్న నాగవంశీ గారు, సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ గారు ఆల్రెడీ అగ్గిరాజేసి ఉంచారు. మన ఫంక్షన్లో మీరందరూ కూడా టికెట్లు బాగా కొనుక్కుని ఫస్ట్ డే ఓపెనింగే అసలు పెద్ద స్కోర్ చూపించాలి, అది మీ బాధ్యత అనగానే విపరీతంగా ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది. దేవరా కంటే 10 ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి, ఇది మీ బాధ్యత ఈసారి. ఆయన ట్రోలింగ్ వాళ్ళకి చాలా కావాల్సినంత ఫుడ్ ఇచ్చేశారు. ఎక్కడ చూసినా ఆయన మీద మీమ్స్ కానీ, ఆయన మీద వీడియోలు కనుక, పాటలు కూడా పెట్టేశారు ఆఖరిని ఆయన మీద. ఇవన్నీ ఆయన తరహాలో ఆయన మాట్లాడారు. ఏదైనప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఆయన ఒక ఆసక్తిని క్రియేట్ చేసి వాళ్ళల్లో ఒక ఉత్తేజాన్ని నింపడానికైతే ట్రై చేశారు. అది బాగానే వర్కౌట్ అయింది. లేకపోతే అంత ట్రోలింగ్ ఉండదు. ప్లస్ అండ్ మైనస్ ప్రతిదానికి ఉంటుంది కాబట్టి మనం ప్లస్నే తీసుకుందాం. దానివల్ల కొంతవరకు, ఎందుకంటే తెలుగు ఆయన ఓ మాట అన్నారు ఏంటని, మన జూనియర్ ఎన్టీఆర్ హిందీలోకి వెళ్ళడం కాదు, హృతిక్ రోషన్ తెలుగులోకి వస్తున్నాడు, అందుకని తెలుగులో కూడా ఆయన 2-3 మాటలు మాట్లాడాడు హృతిక్ రోషన్. సో ఇవన్నిటిని మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ 2 సినిమాలు ఆడిన తర్వాత ఈ ఫైనల్ రిటర్న్ ఏమవుతుందంటే, ఇప్పుడు రజనీకాంత్ గారికి ఒక హిట్ వస్తే ఆయన తర్వాత ఎన్ని సినిమాలు చేయగలరో, ఎన్ని సినిమాలు చేస్తారో కూడా ఇంకా ఇప్పుడు ఎవరికి లెక్క తెలియట్లే. బట్ నాగార్జున గారికి 100వ సినిమా దగ్గరలో ఉంది. ఈ సినిమా ఆడితే, అండ్ కుబేర్ ఆడింది, ఈ సినిమా కూడా
ఆడి ఆయన క్యారెక్టర్ పండితే ఆయన 100 సినిమాకి మంచి ప్లస్ అవుతుంది. ఎందుకంటే అది కూడా ఆయన చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు ఆ సినిమాలో కూడా, మాఫియా కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తున్నారు ఆయన. కాబట్టి ఆడితే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారికి మళ్ళీ 100% నార్త్ టు సౌత్ ఆయనకు కూడా మంచి ఇమేజ్ వస్తుంది. బాలీవుడ్లో సైన్ చేసి బాలీవుడ్లో పెద్ద సినిమాలు చేయడానికి ఒక ప్రావిజన్ క్రియేట్ అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ గారికి. ఏదైనా అలాగైనా ఇలాగైనా తెలుగు వాళ్ళు విజయం సాధించి బాలీవుడ్ కోటలో పాగా వేయడానికి ఈ 2 సినిమాలు హెల్ప్ అవుతాయి అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.